జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నా వరకు యాక్టర్ అవ్వాలని ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీలో. మెంట్ వైజ్ కంటే కూడా ఐ వాచ్ ఫిల్మ్ వెరీ సీరియస్లీ. మాకు మీరు భీమిలీ కబడ్డీ జట్టు నుండి బాగా కొంచెం లైమ్ లైట్లోకి ఆ టైం నుంచి వచ్చారు. ఎస్, ఫస్ట్ సీన్. సో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు రావాలని కోరుకుంటాను. దాంట్లో నేను కూడా ఒకరిని అవ్వాలని కోరుకుంటాను. మన క్యారెక్టర్ బాగుండాలి, బాగా చెయ్యాలి. మాహిష్మతి సామ్రాజ్యం ఎలా ఉందండి? 2011లో చేసాము. ఒక నలుగురు మినిస్టర్స్, మంత్రుల క్యారెక్టర్లో ఒక మంత్రి నేను చూపించాల్సిందే. అది కూడా 3 days చేసాము 2011లో. అంటే ఇంకొకటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఊబి లాంటిది అనేది వింటూ ఉంటాం. అంటే ఎవరైనా వచ్చారంటే వెనకడుగు వేయలేరు. ఈవెందో ఇక్కడ రూపాయి రాకపోయినా, ఉన్న రూపాయి పోయినా సరే ఇందులోనే ఉండిపోతారు మనుషులు, వెళ్ళలేరు వెనక్కి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మూవీ అడ్డా ఇన్ ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, సో మనకి ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో తరతరాలుగా వినిపిస్తున్న ఒక పేరు శరత్ బాబు. ఆయన స్వర్గీయులయ్యారు. బట్ ఇంకొక శరత్ బాబు గారు ఉన్నారు. ఈయన అంటే తెలియకుండానే ఆయన వారసత్వం కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. చాప కింద నీరులా చాలా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆయన చేసిన సినిమాలు ఎన్నో. ఒకసారి మాట్లాడదాం. మీరు కూడా ఆయన్ని తక్కువగా ఇంటర్వ్యూలో చూసారు, ఈరోజు చూద్దరు కానీ. హాయ్ సార్. హాయ్, బాగున్నారండి? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటర్వ్యూస్ పెద్దగా ఇవ్వలేనట్టున్నారు కదా సార్ ఇప్పటి వరకు? ఫస్ట్ ఇంటర్వ్యూ సార్. ఎందుకు సార్? అంటే రీజన్ ఏంటండి? మనం అంత లైట్లోకి రాలేదు. సో ఎవరు కూడా అలానే నేను మాకు అలా అనిపించట్లేదు. మీరే కొంచెం ఎక్కువ ఫోకస్ అవ్వాలని అనుకోవట్లేదు. జస్ట్ వర్క్ చేసుకుందాం వచ్చేద్దాం అనే సెన్స్ లో ఉన్నారేమో అనిపిస్తుంది. బికాస్ ఈవెన్ సోషల్ మీడియా ఉంది. పోనీ లైమ్ లైట్ ఎలా అనుకోవడానికి మీరు సోషల్ మీడియా ఉంది. మీరు చేసిన అన్ని సినిమాలు ఆ క్లిప్స్ పెట్టుకున్నా మీరు లైమ్ లైట్ లోకి ఇమీడియట్ గా వస్తారు. ఆడియన్స్ వైజ్ కొంచెం ఫేమస్ అయ్యాక అప్పుడు కావాలంటే ఇంటర్వ్యూస్ ఏదన్నా చేద్దామని కొంచెం ఇదిగా ఉండిపోయాం, ప్రొఫైల్ లో ఉండిపోయాం. అంటే ఇప్పుడు బేసికల్లీ మీరు కొంచెం బాగా ఎక్స్ట్రోవర్ట్ అయితే కాదు, రిజర్వ్డ్ గానే ఉంటారు, అంతే కదండి? చాలా సైలెంట్ పర్సన్. సో మరి వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు సార్? డిపెండ్స్, స్క్రిప్ట్ ని బట్టి. కెమెరా పెట్టి యాక్షన్ అనగానే వేరే మనిషి వస్తాడండి లోపలికి. అది రావాలి కదా ఫర్ అన్ యాక్టర్. సీన్ బట్టి, డైలాగ్ బట్టి, ఎమోషనా, అగ్రెసివా, సట్టిలా, అట్లా. ఇప్పుడు సినిమా అంటే ప్రతి ఒక్కరికి, ఆడియన్స్ కి కూడా ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. ఒక్కొక్కరికి నాకు సినిమా అంటే చాలా పిచ్చి సార్, నేను వీకెండ్ లో సినిమా చూడకుండా ఉండలేను. రిలీజ్ అయిన సినిమాలు ఏదన్నా మిస్ చేశానా అనే భయం ఉంటుంది నాకు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఒక్కొక్కరికి సినిమా అనే లైఫ్, ఒక్కొక్కరికి సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇలా ఉంటుంది. మీకు 20 సంవత్సరాలకు పైగా ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీ దృష్టిలో సినిమా అంటే ఏంటి? సినిమా అంటే నా వరకు ఒక యాక్టర్ అవ్వాలని ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీలో. సో సినిమా చూసినప్పుడు కానీ ప్రతి ఒక్క క్యారెక్టరు ఎలా యాక్ట్ చేస్తుందని అబ్జర్వ్ చేస్తానే కానీ దాన్ని నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాను అనే దృష్టిలోని సినిమాని చూస్తాను. సో బీయింగ్ ఎన్ యాక్టర్ కథ కంటే ఎక్కువ యాక్టర్ ఎంటర్టైన్మెంట్ వైజ్ కంటే కూడా ఐ వాచ్ ఫిల్మ్ వెరీ సీరియస్లీ. టైం పాస్కి మాత్రం నేను వెళ్ళను. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఒక్కొక్కరికి చూస్తూ ఉంటారు. యాక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే, మాకు మీరు భీమిలీ కబడ్డీ ప్రొఫెషనల్ గానే చూస్తాను మూవీని. మాకు మీరు భీమిలీ కబడ్డీ జట్టు నుండి బాగా కొంచెం లైమ్ లైట్ లోకి ఆ టైం నుంచి వచ్చారు. ఎస్, ఫస్ట్ సీన్. హీరో చైల్డ్హుడ్ వాళ్ళ ఫాదర్ కాబట్టి అది బాగా ఐడియా ఉంది. బికాస్ ఎందుకంటే అది ఎమోషనల్ సీన్ కూడా కాబట్టి. మిమ్మల్ని ఆయన సైకిల్ మీద ఎక్కించుకుని తిప్పుతారు, పాపం స్కూల్కి రాలంటారు, తీసుకెళ్తారు. తర్వాత మీకు యాక్సిడెంట్ ఇవన్నీ ఇలా చూపిస్తారు కదా. ఒకసారి హార్ట్ అటాక్ సడన్ గా. ఇట్స్ రీమేక్ ఆఫ్ వెనిలా కబడ్డీకులు, తమిళ్ మూవీని రీమేక్ చేశారు. అది ఏం స్క్రిప్ట్ ఏం మార్చలేదు, యాజ్ ఇట్ ఈస్. ఆర్టిస్టులు
షూట్ వరకే చేశాను. అది ఎన్నో ఫిల్మ్ సార్ అది? దట్ వాస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ టు ఫిల్మ్ సే ఓన్లీ. బానే ఇన్ హైదరాబాద్. సో ఓకే. నేను చెన్నైలో ఉండేవాడిని. ఆ! బిఫోర్ 2009 హ్మ్. హ్మ్. నేను చెన్నైలో వర్క్ చేశాను. హ్మ్. హ్మ్. తమిళ్ మూవీస్‌లో చేశాను చిన్న చిన్న క్యారెక్టర్‌లు. హ్మ్. సీరియల్స్ ఎక్కువ చేసాం. హ్మ్. తమిళ్ సీరియల్స్, తెలుగు సీరియల్స్. హ్మ్. 2009 వరకి అక్కడే ఉన్నాం. హ్మ్. సో, ఆఫ్టర్ దట్ ఇక్కడికొస్తే మనకి తెలుగు సినిమాలలో ఎక్కువ హ్మ్. ఆహ్, అవకాశం అని రావడం. హ్మ్. రావడమే కొంచెం అది 'భీమిలి కబడ్డీ జట్టు', హ్మ్. హ్మ్. మళ్ళీ ఒక 'ప్రయోగం' అనే మూవీ ఒకటి హ్మ్. చేసాం. హ్మ్. ఇట్స్ సింగిల్ షాట్ మూవీ. ఓకే. 2 అవర్స్ సింగిల్ షాట్. ఓకే. స్టాటిక్‌లో ఉంటది ఓకే. ఆ! కెమెరా. ఆ! నాట్ ఓన్లీ 2 అవర్స్, హ్మ్. ఇట్ యాక్చువల్లీ 8 అవర్స్ ఫుటేజ్ ఉంటది. ఓకే. ఆ! సో, 8 అవర్స్ ఫుటేజ్‌ని మనం సైమల్టేనియస్‌గా చూస్తాం. 4 స్ప్లిట్ స్క్రీన్స్. ఓహో! డైలాగ్ ఉన్న పార్ట్ ఓకే. ఓకే. హైలైట్ అవుతా వస్తది. ఆ! ఆ! కొంచెం ఆడియన్స్‌కి తెలిసేదానికి. ఆ! ఏ సో, ఇయర్‌లో తీశారు సార్ ఇంత? ఐ మీన్ 2010 ఇట్స్ ఇన్ యూట్యూబ్‌లో ఉంది. ఇట్స్ ఓకే. దేర్ ఇన్ యూట్యూబ్. ఇది సూపర్ ఆ! ఎక్స్పెరిమెంటల్ సినిమా అసల. యాహ్! 4 స్క్రీన్‌లు పెట్టి అప్పుడే స్ప్లిట్ స్క్రీన్స్ ఇలా చేసి 4 డిస్‌ప్లేలు పెట్టి యెస్. ఒక్కొక్క టైమ్‌లో ఒక్కోటి హైలైట్ అవ్వడం. 8 అవర్స్ ఫుటేజ్‌ని 2 అవర్స్‌లో చూపించడం. యెస్. అసల ఫుల్ క్రేజీ ఫు ఐడియా. ఫుల్ స్క్రీన్ ఉంటది. బిఫోర్ హ్మ్. దట్ ఆహ్, ఆ స్ప్లిట్ అయిపోతేనే మళ్ళీ కొంచెం ఒక 20 మినిట్స్, 15 మినిట్స్ ఫుల్ స్క్రీన్ ఉంటది. బిఫోర్ హ్మ్. దట్ ఒక 15, 20 మినిట్స్ ఫుల్ స్క్రీన్ ఉంటది. సీక్రెట్ కెమెరాస్ ఆహ్, పెడతారనమాట. హ్మ్. సో, హ్మ్. దాన్ని ఆ కాన్సెప్ట్‌లో తీశారు. హ్మ్. డైరెక్టర్‌కి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ నంది అవార్డ్ వచ్చింది ఆ సినిమాకి. 2011లో. యెస్. ఓకే. ఆ! భానుప్రకాష్ బలుసు అని. హ్మ్. హ్మ్. ఆయన అనుకున్నాడు కాన్సెప్ట్ డిఫరెంట్‌గా రావాలని. హి గాట్ ద రిజల్ట్స్ ఆల్సో సూపర్. నాకు సూపర్. తెలిసి అసల ఈ నంది మధ్య అవార్డ్. 'సూపర్ రాజా' అని ఒక సినిమా ఏదో వచ్చింది. ఓహ్! సింగిల్ షాట్‌లో తీసేసాం మొత్తం అని చెప్పి అన్నారనమాట. అచ్చా! మేబీ అచ్చా! రిజల్ట్ బ్యాడ్ అయ్యి ఉండొచ్చు గానీ, ఓకే. బట్ ఓకే. ఓకే. ప్రయోగం ఎప్పుడన్నా ప్రయోగమే కదా సార్. ఒక ఒక యెస్. యెస్. ధైర్యం, ఒక బోల్డ్ అటెంప్ట్ చేయడం అనేది యాహ్! 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 అందరికి సాహసం యెస్. అది. హ్మ్. మీరు అది 2010లో చేసారు ఇలాంటి సినిమాలంటే యెస్. అది గొప్పనే. 1 మంత్ హ్మ్. వర్క్‌షాప్ ఉండింది. హ్మ్. సో, డైలీ వి యూజ్డ్ టు గో టు ది హ్మ్. ఆఫీస్ అండ్ డూ వర్క్‌షాప్. అండ్ సెట్ ఏసారు. హ్మ్. సెట్‌లో మళ్ళీ వర్క్‌షాప్ జేశారు. హ్మ్. సో, ఆన్ ఫైనల్ డే ఒక 2, 3 డేస్ షూట్ చేశారు. ఎవ్రీ 2 అవర్స్ హ్మ్. ఫుటేజ్ ఆహ్, 2, 3 టైమ్స్ తీశారు. ఇట్స్ లాంగ్ ప్రాసెస్. హ్మ్. హ్మ్. లాంగ్ ప్రాసెస్. సో, ఆయనకి నంది అవార్డ్ వచ్చింది హ్యాపీ. హ్మ్. మేము పెద్దగా తెలియకపోయినా హ్మ్. హ్మ్. ఆర్టిస్టులుగా హ్మ్. కొంచెం కమర్షియల్ టచెస్ తక్కువుంటాయి గదా! ఓకే. సో, జనరల్లీ దట్ మీకెలాగ ఏదన్నా ఒక సినిమా వచ్చినప్పుడు ఐ మీన్ మీరు ఏం కోరుకుంటారు? అంటే తర్వాత ఒక లోపలుంటది. మీరు యాహ్! దేవుడిని ఖచ్చితంగా అడగాల్సిన అవసరం లేదు. లోపల ఒకటుంటది. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారా? ప్రొడ్యూసర్‌కి డబ్బులు రావాలని కోరుకుంటారా? యాహ్! నా క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలని కోరుకుంటారా? ఎలా కోరుకుంటారసలు? అన్నీ మీరు చెప్పిన 3 కోరుకుంటాను. ఆ! అంతే గదా! మనం హ్మ్. ప్రొడ్యూసర్ ఈస్ ద ఎంప్లాయర్ హ్మ్. హ్మ్. మెయిన్ థింగ్. హ్మ్. రెస్ట్ ఆఫ్ ఎవ్రీబడీ ఆర్ ఆహ్, ఎంప్లాయీస్. హ్మ్. హ్మ్. ఇన్ ఎ మూవీ ఒక మూవీ ఎత్తుకున్నా, అది షార్ట్ ఫిల్మ్ ఎత్తుకున్నా, ఎనీ ఫార్మాట్, హ్మ్. ఎనీథింగ్ ఒక ఇదంటే హి ఈస్ ద ఎంప్లాయర్ గదా! హ్మ్. హ్మ్. సో, ఆయన గూడా బాగుండాలని కోరుకుంటాం. కరెక్టే. హ్మ్. సో, కష్టపడి స్టోరీ రెడీ జేసి హ్మ్. వర్క్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్‌కి పేరు రావాలనుకుంటాం. హ్మ్. సో, యాక్ట్ జేసిన ప్రతి ఒక్కరికి పేరు రావాలని కోరుకుంటాం. దాంట్లో నేను గూడా ఒకడిని హ్మ్. అవ్వాలని కోరుకుంటాను. మన క్యారెక్టర్ హ్మ్. బాగుండాలి. హ్మ్. బాగా చెయ్యాలి. హ్మ్. హ్మ్. ఆహ్, అది బాగా డిజైన్ చేసుంటే మనం బాగా చేస్తే అప్పుడు హ్మ్. ఆడియన్స్‌లోకి వెళ్తదని. యాహ్! ఇప్పటివరకు చేసినవి చిన్నవైనా బానే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య యాక్చువల్లీ 2016-2022 హ్మ్. ఐ వాస్ నాట్ ఇన్ హైదరాబాద్. ఐ హ్మ్. లెఫ్ట్ మై నేటివ్ ప్లేస్ హ్మ్. శ్రీకాళహస్తి. హ్మ్. పిల్లల చదువులు, వాళ్ళ మ్యారేజెస్. హ్మ్. సో, దాని విషయంగా వెళ్ళిపోయాం. 2022లో 'గమ్ గమ్ గణేష' మూవీ కోసం హ్మ్. రావడం. అంటే దాని డైరెక్టర్ ఉదయ్ గారు ముందు ఆయన చేసిన ప్రాజెక్ట్‌లో నేను యాక్టర్‌గా వర్క్ చేసిన దానివల్ల ఆయన కొంచెం ఒక సీన్ ఉందండి. హ్మ్. చేయండి మీరు చేస్తే బావుంటదని వచ్చి హ్మ్. ఆడిషన్ చేసి వెళ్ళడం. 'గమ్ గమ్ గణేష'లో ఫస్ట్ సీన్ హ్మ్. హ్మ్. 4 యాహ్! యాహ్! మినిట్స్ సీన్ హ్మ్. అది. హ్మ్. హ్మ్. అది అది ఈవెన్ అది స్టార్ట్ అనమాట. యూట్యూబ్‌లో కూడా సినిమా రిలీజ్ అప్పుడు రిలీజ్ చేశారండి అది. యాహ్! 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 ఉంది. హ్మ్. హ్మ్. యూట్యూబ్‌లో ఉంది. ఆహాలో ఉంది. హ్మ్. యెస్. యాహ్! అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బేసికల్లీ మనకి సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నప్పుడు
ఇప్పుడు మీరు కొంతమంది ఏంటంటే త్వరగా పరిగెడతారు హుస్సేన్ బోల్ట్ లాగా, కొంతమంది లాంగ్ రన్ చూసుకుంటారు, నిలకడగా చాలా స్టేబుల్గా నడుచుకుంటూ లాంగ్ రన్లో వెళ్తారు, చాలా ఇయర్స్ ట్రావెల్ అవ్వాలని. సో మీరు ఎలాంటి మనిషి? బికాజ్ మీరు ఎక్కడ హర్రీ అయినట్టు మాకు ఎక్కడ కనిపించలేదు. బికాజ్ ఇన్ని ఏళ్లలో మీకున్న అనుభవానికి మీరు ఇంకా పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేసేయాలి, ఒకవేళ మీకు అంత ఆశ అంత అలా ఉండుంటే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పిఆర్ నెట్వర్క్ అనేది వింటా ఉంటాం, ఎక్కువ నెట్వర్క్ ఉన్న వాళ్ళకే అవకాశాలు ఎక్కువ వస్తాయి. పిఆర్ ఎవరికి వాళ్ళు పిఆర్ని పెట్టుకుని ఎలివేట్ చేసుకుని ఒక సినిమా చేసినా దాని తర్వాత మార్కెటింగ్ చేసుకుంటా ఉండాలి. ఈయన ఒక గొప్ప ఆర్టిస్ట్ ఇన్ని సినిమాలు చేశాడని చెప్పి ఫోటోలు అన్ని గ్రూపుల్లో షేర్ చేయడం, ఇది రెగ్యులర్ గా చూసే ప్రాసెస్. సో మీ నుంచి మేము అటువంటివి ఎటు చూడలేదు, ఎందుకు? ఈవెన్ సెకండ్ ఆప్షన్ టైప్ ఆఫ్ ఆర్టిస్ట్ నేను, అంటే లాంగ్ రన్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. విన్స్ ద రేస్, లెట్ ఇట్ కమ్ టు మీ ఇన్స్టెడ్ ఆఫ్ ఐ రన్ ఫర్ ఇట్. మనకి ఏది రాస్తుంటే అది వస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ థింగ్ కూడా కావాలి, ఇది ఉండాలి. నాకు మనసులో ఉంటుంది కానీ యాక్షన్లో ఉండదు, ఇంప్లిమెంటేషన్లో ఉండదు. ఎవ్రీ మూమెంట్ ఉంటుంది, మంచి క్యారెక్టర్ రావాలి, వెళ్ళాలి, ఆడిషన్స్కి వెళ్ళాలి, చెయ్యాలి, రావాలని. ఎందుకు రాలేదు, మనసులో ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది దిస్ మూమెంట్, ఐ హ్యావ్ దట్. చూద్దాం. ఈ తత్వం అనే ఒక మూవీ చేసాం, మిగతాంతా వన్ సీన్ ఇలా వచ్చే మూవీస్లో. ఈ మధ్య షార్ట్ ఫిల్మ్స్లోనే ఎక్కువ, షో రీల్స్ షార్ట్ ఫిల్మ్స్లోనే అవకాశం వస్తుంది. దట్టు డైలాగ్ చెప్పే అవకాశం ఉందన్నమాట వాటిలో. మూవీస్లో పెద్దగా ఎక్కువ డైలాగ్స్ కానీ ఎక్కువ సీన్స్ కానీ రాలేదు. తత్వం అనే మూవీ గోయింగ్ టు బి రిలీజ్డ్, దాంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఏంటి సార్ అంటే ఎవరండి దానికి హీరో? ఎవరు? దినేష్ తేజ్ అని హీరో. ఆయన ప్లేబ్యాక్ మూవీలో కొంచెం బాగా పాపులర్ అయ్యారు, పాండమిక్ పీరియడ్ లో రిలీజ్ అయినట్టుంది. ఆయన హీరో, ప్లేబ్యాక్ సినిమాలో హీరో ఆయన. దినేష్ తేజ్ గారు. ఆయనే దీంట్లో కూడా హీరో. ఇట్స్ మర్డర్ మిస్టరీ స్టోరీ. బాగుంటది. నా క్యారెక్టర్ కూడా నేను ఈగర్లీ వెయిటింగ్ అనమాట దాని రిలీజ్ కోసం. ఒకప్పుడు గమ్ గమ్ గణేష్ రిలీజ్ కోసం వెయిట్ చేశాను, అంటే సెకండ్ ఇన్నింగ్స్ నా కెరియర్లో. సో ఆ సీను కొత్త ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది అనే ఒక ఇది. ఇట్ టుక్ 2 years టు రిలీజ్ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో ఎట్లా రిలీజ్ అయింది, నాకు ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఒక సీన్ అయినా కూడా మంచి క్యారెక్టరే డైరెక్టర్ ఇచ్చిన దానివల్ల వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ తత్వం కోసం వెయిటింగ్. అప్పుడు ఆడియన్స్లోకి వెళ్తానేమో, వెళ్తాను అనే ఒక నమ్మకం ఉంది నాకు తత్వం మూవీ ద్వారా. ఇప్పుడంటే పితృవాత్సల్య మన ఐ డ్రీమ్ ఛానల్లోనే రిలీజ్ చేశారు. దాంట్లో కొంచెం ఎమోషన్ టచ్ ఉన్న సీన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఈ మధ్య చేసిన ప్రాజెక్ట్స్లో డైరెక్టర్ విరాజ సంక్రాంతి గారు, ఆయన కో డైరెక్టర్గా ఉన్నారు గమ్ గమ్ గణేష్. మళ్ళీ భగవంతుడు అనే మూవీ కూడా ఆయన కో డైరెక్టర్ అనుకుంటా. సో డైరెక్టర్గా ఆయన చేయాలనుకున్నారు, మంచి లైను మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో ఆ ప్రాజెక్ట్ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ గాలం అనే ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది, ఈ పితృవాత్సల్యకు తర్వాత అప్లోడ్ చేశారు యూట్యూబ్లో. అజయ్ అని డైరెక్టర్, యంగ్స్టర్, బాగా తీసాడు. మీరు ఒకసారి చూడండి గాలం, బాగుంటుంది క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టరే. దాంట్లో కూడా సన్ ఎమోషనల్ అండి, దాంట్లో కూడా సేమ్ పితృవాత్సల్య టైప్, ఐ మీన్ ఒక సన్ క్యారెక్టర్ దాంట్లో కూడా. నైస్. అంటే ఇంకొకటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఊబి లాంటిది అనేది వింటూ ఉంటాం. అంటే ఎవరైనా వచ్చారంటే వెనకడుగు వేయలేరు, ఈవెన్ దో ఇక్కడ రూపాయి రాకపోయినా, ఉన్న రూపాయి పోయినా సరే ఇందులోనే ఉండిపోతారు మనుషులు, వెళ్ళలేరు వెనక్కి, ఇది లాగేస్తుంది ఊబిలాగా అని చెప్పి వింటా ఉన్నాం. మీకేమన్నా అది ఎక్స్పీరియన్స్ అయిందండి? మీరు ఎప్పుడన్నా అయిపోదాం, ఈవెన్ మీరు మళ్ళీ మీ బ్యాక్ శ్రీకాళహస్తికి వెళ్ళిపోయారు, అప్పుడన్నా మళ్ళీ వచ్చేయాలి అని అనిపించిందా మీకు సినిమాల్లో? సేమ్ థింగ్, సెకండ్ కేటగిరీ మీరు అన్నారు కదా, 2 types ఆఫ్ ఆర్టిస్ట్స్ ఆర్ దేర్. ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ఫర్ an opportunity, I wait for an opportunity, let it come. బట్ చేసే ప్రయత్నం అంతా ఉంటుంది, గోయింగ్ టు ద ఆడిషన్స్,
ఏదైనా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. పలానా అతను మూవీ చేస్తున్నారు కొత్త సినిమాలు. దట్ అండ్ ఆల్ చేయాల్సిన ప్రయత్నం అంతా ఉంటది. ఐ డోంట్ హర్రీ ఫర్ దట్. సో, నేనలా వెయిట్ జేశాను. ఇట్లా ఇక్కడ వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ ఒక్క హైదరాబాద్‌లోనే గాదు. అటు హాలీవుడ్ గాని, బాలీవుడ్ గాని త్రూ ఎక్కడెక్కడ సినిమాలు జరుగుతుంటాయో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఊబి అన్నారు గదా! మన టైం అది వాళ్ళు ఊబిలో వెళ్ళిపోయినోళ్ళు గూడా ఉంటారు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్లో, వెయిట్ చేయలేకపోవడం వల్లో, తొందరపడడం వల్లో, రాంగ్ డెసిషన్స్ వల్లో. బట్ నేననుకునేదంటే ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. బిజినెస్‌లో చెడిపి నష్టం వచ్చినోళ్ళు ఉండరు. ఇప్పుడు మనం చూస్తుంటే ఎన్నో షాప్స్ పెడుతుంటారు. బిజీగా ఉన్న ఏరియాలోనే ఎన్నో షాప్స్ పెట్టి ఎత్తేస్తారు. కరెక్ట్. కరెక్ట్. జరగవు. అవును. పాలిటిక్స్‌లో మొత్తం పోగొట్టుకున్నోళ్ళు ఉన్నారు. ఫేమ్ అయినోళ్ళు ఉన్నారు. కరెక్ట్. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో, ఈవెన్ జాబ్ ఎన్నో మంది ఒక హైదరాబాదే ఎత్తుకుంటాం. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కమ్ ఎవ్రీ డే టు ద సిటీ. Not only Hyderabad, Chennai, wherever the opportunities are there, more opportunities are there. సో, అదే టైంలో అట్‌లీస్ట్ 10-20% బ్యాక్ వెళ్ళిపోతుంటారు ఎవ్రీ డే టు దేర్ నేటివ్ ప్లేసెస్. నాకు గూడా అప్పుడప్పుడు అనిపిస్తది ఇక్కడ. ఏమి షూటింగ్ లేవు, వెళ్ళిపోదాం. ఎందుకు ఇక్కడ ఉండడం ఫ్యామిలీని బిఫోర్ దట్ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉండేవాళ్ళం. చెన్నైలో గానీ 2016 వరకి మణికొండలోనే మా కిడ్స్ అంతా 10th స్టాండర్డ్ వరకు చదివారు. సో, అప్పుడు ఫ్యామిలీతో ఉన్నప్పుడు పెద్దగా అనిపించలేదు గానీ, సో, ఇప్పుడు ఫ్యామిలీ ఇస్ ఇన్ మై నేటివ్ ప్లేస్. సో, అనిపిస్తది ఎందుకు మనం ఫ్యామిలీ వదిలేసి ఇక్కడ వర్క్ లేకుండా ఉండడం అనేసని. ఇప్పుడు ఈ 1 ఇయర్ 6 మంత్స్‌గా సమ్ ఆర్ అదర్ ఉన్నాయి. ఈ మూవీస్ అని. మూవీస్‌లో ఎక్కువ రోజులు రావడం లేదు గానీ, ఒక్క తత్వం మూవీలో తప్ప ఫుల్ లెంగ్త్ కనిపించేది ఆ ప్రయోగం సినిమాలో కనిపిస్తాను. మళ్ళీ తత్వంలో కనిపిస్తాను. ఇంకంతా అక్కడక్కడ. మీరు చిన్న చిన్నగా మెరిసిన సినిమాలు చాలా ఉన్నాయి. లైక్ పెద్ద పెద్ద సినిమాలు 'బాహుబలి 2', 'గేమ్ చేంజర్' చిన్న చిన్న రోల్స్ చేశారు. మేబీ పీపుల్ రికగ్నైజ్ గేమ్ చేంజర్‌లో లేదు. ఎడిటింగ్‌లో పోయింది. కానీ మంచి క్యారెక్టర్ అది. యాక్షన్ షాట్, రోప్ షాట్ ఉంది. ఒక సీన్ చాలా మంది చెప్పారు సార్ నాకు 'గేమ్ చేంజర్' గురించి. ఐ మీన్ యెస్. ఎంతో మంది నేను ఆల్మోస్ట్ ఒక 20 మంది దగ్గరన్నా వినుంటాను. 'గేమ్ చేంజర్'లో నేను ఉన్నాను గానీ ఎడిటింగ్‌లో ఎవ్రీబడీ యాక్టెడ్ ఇన్ గేమ్ చేంజర్. బట్ రిలీజ్‌లో వెరీ ఫ్యూ పీపుల్ కనిపిస్తారు అంటే మనకి రిలీజ్. నాకు తెలిసినంత వరకు ఒక సిరీస్‌కి ఉండాల్సినంత ఫుటేజ్ ఉండుంటది శంకర్ గారి దగ్గర ఆ సినిమాకి. ఫుటేజ్ తీశారు. ఒక సీన్ గూడా ఉంది మన అజయ్ ఘోష్ గారితో నాకు. బస్ డ్రైవర్ క్యారెక్టర్ యాక్చువల్లీ అది. ఆ సీన్ లేదు. మన హీరో గారి ఇదేంటంటే డిస్మిస్ అంటేనే ఫ్లై అవుతదనమాట ఆ క్యారెక్టర్. సో, ఒక మీరు క్యారెక్టర్ ఎగురుకుంటూ వెళ్ళిపోతారని. నా క్యారెక్టర్‌ని గూడా డిస్మిస్ అంటేనే బస్‌లో నుంచి ఫ్లై అవుతున్నాము. ఇట్స్ రిస్కీ షాట్ ఓకే. చేసాం. డూప్ చేస్తామన్నారు గానీ, సో, ఫిజికల్ అపియరెన్స్ నేను ఆల్మోస్ట్ 6 ఫుట్ ఉంటాను. సో, డూపు లైట్ వెయిట్ ఉన్నారు. సో, డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, "నువ్వు ఆయన దగ్గర ఇది చేయించండి" అన్నాడు. చేశారు. కాలు దెబ్బ తగిలింది. రక్తం వచ్చింది. ఇట్ హ్యాపెన్స్. యాహ్! వాళ్ళు బస్సు సీట్‌లో నుంచి ఆ లేచారు. రోప్ రోప్ లేచేదేం లేదు. లాగేస్తారు. కూర్చొని ఉంటాను. డబ్బులు ఎక్కించుకున్నట్టు ఉంటది. అక్కడ ఆయన డిస్మిస్ అంటాడు. ఆయనకి బ్యాక్‌గ్రౌండ్‌లో లేయాలి. హీరో గారికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఫ్లై అవుతాం అనమాట. అది కంపోజ్ చేసిన ఇది. వీళ్ళు బస్‌లో నుంచే లాగుతాం బయటను. బస్ సీట్‌లో నుంచి. సో, లాగినప్పుడు బస్ డోరు ఈ యాంగిల్‌లో పెట్టినప్పుడు ఆ డోరు క్లోజ్‌లోనే ఉంది. దానికి ఒక రోప్ కట్టారు. ఇంక మనకి వేసే ఇది ఉంటది కదా! ఆ సెటప్ అంతా చేశారు. బస్‌లో నుంచి లాగారు. ఈ డోరు ఓపెన్ చేయడం లేట్ చేశారు. ఆ స్టంట్ మ్యాన్‌లో వన్ ఆఫ్ ద పర్సన్ ఉంటది కదా! ఆయన లాగాలి. యాక్షన్ చెప్తానే ఆయన లాగాలి. నెక్స్ట్ ఈ రోప్స్ లాగాలి. ఆయన లేట్ చేసాడు. సో, ఆ డోర్‌లో నుంచే బయటొచ్చాను. కాళ్ళు వచ్చి "సారీ సార్ నేను లేట్ అయింది. డోర్ లాగడం" అన్నాడు గానీ, అంతా అయిపోయింది అప్పటికి. ఇంక బ్లడ్ వస్తుంది. కానీ నెక్స్ట్ షాట్ గమ్ గిమ్ పూసి చేసాం.
చేశాం. హ్మ్. వర్క్ చేశాను. బాధ ఏదండి ఇప్పుడు అది ఇంత స్క్రీన్ కష్టపడి? మీద ఇప్పటికి ఎక్కడ అది మీకు బాధ ఏదా సార్? అప్రిషియేషన్ రాలేదు. ఇప్పుడు బాధ ఏదా సార్? ఇప్పుడు ఇలాంత కష్టపడిన సీను ఎడిటింగ్‌లో పోతే ఆయ్! బాధ ఏదా సార్? నాకే కాదు, చాలా మంది ఆర్టిస్టులకి చాలా మంది చేసుంటారు చాలా సినిమాలు. హ్మ్. హ్మ్. తప్పకుండా బాధేస్తది. స్టిల్ వెయిట్. హ్మ్. వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ. సార్ ఇప్పుడు ఎంత సార్ ఏజ్ కరెక్ట్‌గా చెప్పొచ్చండి? యాహ్! 52. ఐ యామ్ 50 52 ఇయర్స్ ఓల్డ్. 52 ఇయర్స్. యెస్. అంటే యెస్. మీరు చాలా ఫిట్‌గా ఉన్నారు. బట్ యాహ్! ఎనీవే థాంక్ యూ. స్టిల్ చేస్తారా రిస్కీ షాట్స్ ఏమన్నా ఉంటే రోప్స్ పెట్టి ఇలాంటి చేస్తాను. షాట్స్ ఉంటాయి. చేస్తాను. అంటే ఆలోచిస్తారు కదా! ఎందుకులే ఇప్పుడు మీ ఇందాక తగిలిందన్నారు. ఆ! అలాంటిది ఏదైనా తగిలిందంటే మళ్ళీ 2 ఇప్పుడు డేస్ రెస్ట్ 'గమ్ గమ్ తీసుకోవాలన్నా గణేశా'లో గూడా బ హ్మ్. ఆయన సీన్‌లో రోప్ షాట్ చేశాను. 'గమ్ హ్మ్. గమ్ గణేష' ఫస్ట్ సీన్ చూసారంటే హ్మ్. హ్మ్. నేనే చేశాను. 4, 5 టేక్స్ అయ్యాయి. ఓకే. అప్పుడు వెయిట్ కూడా ఎక్కువ. ఇప్పుడున్న కొంచెం తగ్గాను. హ్మ్. తగ్గాలి యాక్చువల్‌గా. ఇంత వెయిట్ ఉండకూడదు. దట్ టైమ్ ఐ వాస్ 97 ఆ రోప్ ఓహ్! షాట్ చేసినప్పుడు. ఆ! గేమ్ చేంజర్ చేసినప్పుడు ఆహ్, 92, 92 కేజీస్. హ్మ్. పర్వాలే అప్పుడు తగ్గాను. ఇప్పుడు మీరు హైట్ ఎక్కువ కాబట్టి వెయిట్ ఖచ్చితంగా ఎక్కువే ఉంటది. హుహు. ఆ బోన్ వెయిట్ ఇదంతా యెస్. మజిల్ యెస్. వెయిట్ యెస్. ఇదంతా ఉంటది కాబట్టి. యెస్. యెస్. సో, ఐడియల్‌గా ఎంత ఉంటారండి ఇప్పుడు మెయింటైన్ చేయడం? ఒక 90 అలా మెయింటైన్ చేస్తారా సార్? అంతే హ్మ్. 90, హ్మ్. 85కి రావాలి. హ్మ్. కొంచెం ఈ బెల్లీ ఫ్యాట్, హ్మ్. హ్మ్. వేస్ట్ హ్మ్. ట్రై చేస్తున్నాను. హ్మ్. ఒక 1 ½ మంత్‌గా. హ్మ్. 3 మంత్స్ అని చెప్పారు హ్మ్. జిమ్‌లో హ్మ్. హ్మ్. ట్రైనర్. ఒక 3 మంత్స్ హార్డ్ వర్క్ చేయండి. హ్మ్. రెడ్యూస్ చేసేస్తాను. అప్పటికి నాకు తెలిసి ఒక 85కి రావచ్చు. హ్మ్. హ్మ్. 85, 84 ఉంటే గుడ్. హ్మ్. హ్మ్. ఆహ్, హెల్తీ వెయిట్ అంటే అడ్వైజబుల్ వెయిట్ ఫర్ హ్మ్. మై హైట్. హ్మ్. సో, అంటే మీరు జనరల్లీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు. యెస్. ఫాదర్ రోల్స్ ఇప్పుడు మీరే యెస్. చెప్పారు. 'పితృవాత్సల్యం' నేను కూడా చూసాను. చాలా ఎమోషనల్‌గా యాక్ట్ చేశారు. ఇది థాంక్ కాకుండా ఏమన్నా నెగెటివ్ గ్రే షేడ్ ఏమన్నా యాక్ట్ చేయాలని ఉందా? బాగా హ్మ్. పవర్‌ఫుల్ యాంటాగనిస్ట్ ఒక విలన్ లాగా హ్మ్. రూత్‌లెస్ విలన్స్ ఇలాంటివి యెస్. ఉంటారు. యెస్. హ్మ్. డెఫినెట్‌లీ ఉంది. ఫస్ట్ హ్మ్. అపియరెన్సే హ్మ్. హ్మ్. ఇప్పుడు నన్ను చూస్తానే గూడా ఈస్ ఎ కూల్ పర్సన్ హ్మ్. అని ఎవరు అనుకోరు. అవును. ఎందుకులే అబ్బా ఇతనితో కొంచెం రఫ్ లుక్‌లోనే ఉంటాం గదా! హ్మ్. అవును. నెగెటివ్ లుక్కే. అవును. ఇప్పుడు నన్ను ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు గదా! హ్మ్. సో, హ్మ్. ఫస్ట్ ఇంప్రెషన్ నన్ను చూస్తేనే ఎవరైనా ఏమనుకుంటారంటే, ఎందుకులేండి ఇతనితో హ్మ్. రఫ్‌గా ఉన్నాడు, హ్మ్. హార్ష్ పర్సన్ ఏమో అని అనుకుంటారు. హ్మ్. హ్మ్. సో, అది నాకు ప్లస్ అవుతది. ఆహ్, అపియరెన్స్ వైసు ప్లస్సే గాని హ్మ్. నెగెటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు ఆహ్, మైనస్ ఏం కాదు. హ్మ్. సో, హ్మ్. నేను ఎక్కువ గూడా అని ఏమి చేయబడలే. హ్మ్. హ్మ్. ఐ నో దట్ అనమాట. హ్మ్. ఎందుకంటే నేను ప్లే చేశాను. సీరియల్స్‌లో అంతా నేను చేశాను. ఓకే. నెగెటివ్ నెగెటివ్ రోల్స్. షేడ్స్ ఉన్న హ్మ్. క్యారెక్టర్స్. ఇది నెగెటివ్‌లో రోలే తత్వంలో. హ్మ్. హ్మ్. నెగెటివ్ ఇప్పుడొచ్చేది. ఆ! యాహ్! విలన్ క్యారెక్టర్. హ్మ్. ఆల్‌మోస్ట్ మెయిన్ విలన్. హ్మ్. క్లైమాక్స్‌లో హ్మ్. ఇది మర్డర్ మిస్టరీ హ్మ్. ట్విస్ట్ ఉంటది. హ్మ్. హ్మ్. త్రూ ఔట్ ది మూవీ నేనే హ్మ్. విలన్ ఉంటది హ్మ్. స్టోరీ హ్మ్. వైస్. 2 గూడా ఉంటదన్నారు. హ్మ్. ఆహ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద హ్మ్. సక్సెస్ ఆఫ్ ద హ్మ్. మూవీ. సక్సెస్ రిలీజ్ ఆఫ్ అయిన ద మూవీ. తర్వాత సక్సెస్సే అవ్వలేదు. మంచి టాక్ హ్మ్. వచ్చినా గూడా యాహ్! హ్మ్. దే విల్ గో ఫర్ ద సెకండ్ పార్ట్. హ్మ్. అంత హ్మ్. ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. బావుంటది. ఇట్ విల్ బి ఎంటర్‌టైనింగ్. బోరింగ్ కొట్టదు. హ్మ్. త్రూ ఔట్ ఇది నాకు తెలిసినంత వరకి. ఎందుకంటే డైరెక్ట్‌గా స్టోరీ నరేట్ చేసి ఆర్టిస్ట్‌లందరిని కూర్చోబెట్టి హ్మ్. ఆ సీన్ స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళ మూడ్‌లో వాళ్ళు ఉండాలి అనేసని. హ్మ్. యెస్. ఈవెన్ 'డాకు మహారాజ్' సినిమాలో కూడా ఉన్నట్టున్నారు. అయ్యా! హ్మ్. హ్మ్. దాంట్లో యాహ్! కూడా 2 సీన్స్ హ్మ్. చేసాము. హ్మ్. కాకపోతే ఒక్క ఫ్రేమ్‌లోనే వస్తాను. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు జస్ట్ బేసికల్లీ డ్రైవింగ్ ఇప్పుడు ఇలాంటి స్టార్స్ సెట్స్‌లోకొచ్చినప్పుడు ఐ హ్మ్. మీన్ హ్మ్. మీకు ఒకవేళ స్టార్‌తో ఉందనుకోండి యెస్. స్క్రీన్ స్పేస్. ఇప్పుడు యాహ్! మీరు ఈవెన్ అన్నారు ఏమని యూ ఆర్ ఫైర్డ్ అని వెంటనే లేచెళ్ళాలి. ఆ! ఎవరు ఆ ఫైర్డ్ అనేది రాంచరణ్. యాక్చువల్‌గా ఆయనకి అపోజిట్‌లో హ్మ్. ఉండను హ్మ్. నేను. ఆయనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇట్స్ హ్మ్. ఎ హ్మ్. డిఫరెంట్ ఎపిసోడ్. ఓకే. ఆ! డిఫరెంట్ సెటప్ ఉంటది. హ్మ్. హ్మ్. అక్కడ ఆర్టిస్ట్‌లందరూ ఉంటారు. అక్కడ ఓకే. హీరో గారు ఉంటారు. హ్మ్. నేను హ్మ్. కొంచెం దూరంగానే ఉంటాను. హ్మ్. కాపోతే బస్సు హ్మ్. స్టార్టింగ్ ఇవి చేశాం గదా! అప్పుడు హ్మ్. పక్కనే ఉంటారు హీరో గారు. హ్మ్. హ్మ్. ఒక 5, 6 షాట్స్ హ్మ్. చేసాం. ఆయన హ్మ్. ఎక్కడం, బస్ స్టార్ట్ అవ్వడం. అవి గూడా ఏమి రావు సినిమాలో. హ్మ్. హ్మ్. ఇప్పుడు చూసాం. ఇలాంటి అలా ఉన్నప్పుడు కొంచెం అనిపిస్తది కదా! పెద్ద స్టార్ అవును. గదా! అవును. హ్మ్. యాక్చువల్‌గా వాళ్ళని చూసినప్పుడు మనం విష్ చేయాలి, దగ్గరికెళ్ళాలి. హ్మ్.
అని కూడా ఏముండదు. అదొక స్టార్ స్ట్రక్ అంటారు కదా! అవును. అలా చూస్తా ఉండిపోతాం అంతే. ఏమో మనం విష్ చేస్తే ఏమంటారో, ఆ! ఎందుకయ్యా అని కరెక్ట్. లొకేషన్‌లో వాళ్ళ అసిస్టెంట్స్ ఏదైనా ఉంటది కదా! హ్మ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా ఏందంటే కొంచెం మనం సైలెంట్‌గా ఉండాలి. మొన్న హ్మ్. ప్రభాస్ గారితో చేసాం 'ఫౌజీ'. ఫౌజీ. ఆ! కూడా ఆయన విష్ చేయడం అని, ఆహ్, అది చేయడం ఏం లేదు. జస్ట్ ఫ్రేమ్‌లోకి ఎంటర్ అవుతాను. డైలాగ్ ఉంటది. ఆయనకు రియాక్షన్‌లో ఎక్సిట్ అయిపోతారు. అంతే. మనం అక్కడ ఏం చేయలే. ఉంటది ఇవాగ మే పెద్ద ఆర్టిస్ట్ అంటేనే సైలెంట్‌గా ఉందాం. మనకు చెప్పిన డైలాగ్ చెప్దాం. మనకు చెప్పింది చేద్దాం. కూల్‌గా ఉంటాం అని అనిపిస్తది. ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి అట్టే 'ఫౌజీ' ఉంటది. లుక్స్ పెద్దగా మాకెక్కడ రిలీజ్ అవ్వలేదు ప్రభాస్ గారివి. సో, ఓకే. ఏమనిపించిందండి మీకెలా ఉన్నారంటే మీరు ఇప్పుడు సినిమాలన్నిటితో కంపేర్ చేసుకుంటే ప్రభాస్ గారిని ఏమైనా బాగా అందంగా చూపించారా? బికాజ్ అది లవ్ స్టోరీ కాబట్టి. యాక్చువల్‌గా మేము చేసిన సీన్ నైట్ ఎఫెక్ట్ సీన్ హ్మ్. అది. హ్మ్. మనం మీకు మీరు ఆయన అటైర్ అది మనం చూసుంటారు కదా! ఆ లుక్కు అది. చెప్పకూడదు కదా! అంటే ఎలా ఉన్నారు? ఆ ఏమన్నా లుక్ అది చూసే ఉంటారు కదా మీరు. ఏమనిపించింది? ఏ కైండ్‌లో అనిపించింది? లుక్ లుక్ మామూలుగానే ఉన్నారు. మా ఆయన హ్మ్. రెగ్యులర్‌గా ఉన్న లుక్కే. ఏదో ఒక సినిమా చెప్పండి కంపారిజన్‌కి ఈ టైప్‌లో కనిపించారు నాకని. మీరు ఏ సినిమాలో చూసినా ప్రభాస్ గారిలా కనిపించారు అందులో. ఆ! మన 'రాజాసాబ్‌లా' రాజసాబ్‌లో లాగానే ప్రభాస్ గారిలాగా ఉన్నారు. ఉన్నారా? ఆ! 'రాజాసాబ్‌లో' అయితే ఒక కింగ్ లాగా హ్మ్. హ్మ్. జమీందారు హ్మ్. ఇది అట్లా ఉన్నారు కదా! దీంట్లో ప్లెయిన్‌గానే ఉన్నారు. సో, హ్మ్. పీరియడ్ హ్మ్. హ్మ్. పీరియడ్ క్యారెక్టర్. అనుకుంటా స్టోరీ. హ్మ్. సో, ఆ కాస్ట్యూమ్స్ ఈవెన్ కొంచెం ఆర్మీ అప్పుడు ఆఫీసర్ అని అప్పుడు సంథింగ్ అప్పుడు వింటాను. నేత ఖద్దరు నేతనేసిన బట్టలుంటాయి హ్మ్. గదా! హ్మ్. బా ఆ టైపు కాస్ట్యూమ్స్ సింపుల్‌గానే ఉన్నారు. హ్మ్. చాలా డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయంట. హ్మ్. హ్మ్. మనకి ఏం తెలీదు పిలిచారు. హ్మ్. అది 'మయసభ' ఆ! చేశాను. ఆ! ఒకే ఒక సీన్ హ్మ్. చేశాను. దాంట్లో అది చూసి అప్పుడు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఉన్నోళ్ళు హ్మ్. రండి ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. చెప్పారు డైరెక్టర్ గారు కూడా ఉంటది అన్నారు. ఒక 4 డేస్ కూడా ఇచ్చారు డేట్స్. కానీ అయిపోయిందంట సినిమా. హ్మ్. హ్మ్. మళ్ళేం పిలవలేదు. హ్మ్. అదే అలా సినిమా అంటే హ్మ్. ఓన్లీ 1 డే 1 డైలాగ్. హ్మ్. ఒక దాంట్లో అయితే డైలాగులు కూడా లేవు. హ్మ్. హ్మ్. అలా వెళ్ళిపోతుంది హ్మ్. లైఫ్. సో, మీరు ఆ డైలాగ్ మీరొక డైలాగ్ చెప్పానన్నారు. ఈవెన్ 'ప్రభాస్' గారు ఆ రోజు కొన్ని డైలాగ్స్ వినుంటారు మేబీ మీరు. యెస్. 'అను' గారి డైలాగ్స్ కొంచెం ఏమన్నా పొయెటిక్‌గా అనిపించినాయా మీకు? చాలా మా పొయెటిక్‌గా ఉంటాయి నార్మల్‌గా. ఆర్టిస్టులంతా చెప్పారండి. నాకైతే చిన్న డైలాగే. హ్మ్. హ్మ్. పొయెటిక్‌గానే ఉంది. హ్మ్. బాగున్నాయి డైలాగ్స్. హ్మ్. ఆహ్, బాగుంది. వాళ్ళు ఒక అంటే తీసిన ఇదే కాదు గానీ, డిఫరెంట్ కంపోజిషన్‌లోకి ఎళ్ళిపోతది ఆ షాట్స్. ఆహ్, ఆ హ్మ్. సీన్‌గా అది డిజైన్ అయినప్పుడు, షాట్‌లో ఉన్నంత ఇదేం ఉండదు. ఇంకా హ్మ్. ఆహ్, ఎక్కువగానే ఉంటది. హ్మ్. నేను అబ్జర్వ్ చేసింది అక్కడ ఉన్నంత హ్మ్. వరకి. హ్మ్. బావుంటది ఆ సీను అని అనుకుంటున్నాను. అది హ్మ్. ఒక ఓల్డ్ ఇది ఎక్కువ చెప్పకూడదు మనం. మళ్ళీ సినిమాల్లోకి అరే! వీడిని తీస్తే బయట పోయి చెప్తాడు ఏం చేశాడు ఏమనేసని. యాహ్! 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 'మాహిష్మతి సామ్రాజ్యం' ఎలా ఉందండి? బ బాహు ఆ! 'బాహుబలిలో' 'రాజమౌళి' గూడా గారి సెట్స్. నేను చేసింది మీరు నేను ఆ! ఇదిగో ఆడున్నానా అని ఆ! ఆ! ఇదే గాని యాక్చువల్‌గా అది 2011లో హ్మ్. హ్మ్. చేసాము. ఒక నలుగురు మినిస్టర్స్ మంత్రుల క్యారెక్టర్‌లో హ్మ్. ఒక హ్మ్. మంత్రి నేను. నేను చూపించాల్సిందే. హ్మ్. హ్మ్. 3 అది కూడా 3 డేసే చేసాము. హ్మ్. 2011లో. పార్ట్ 2లో వస్తది. అవును. 'బాహుబలి 2'. హ్మ్. 2లో వస్తది. హ్మ్. నేను ఉన్న ఇది. అక్కడ కూడా అంటే పెద్దగా 'సుదీప్' గారితో కాంబినేషన్ ఉంటదండి. 'కిచ్చ సుదీప్' గారు. మన మనం 'ప్రభాస్' గారితోనే. 'ప్రభాస్' గారితోనా? 'ప్రభాస్' గారిని ఆహ్, ఆహ్, ఆ దున్నపోతు ఆ! బుల్ ఆ! కొడతది గదా! ఆ! ఆ! ఓకే. కొడితేనే ఓకే. ఎగిరి ఆ! ఆ! పడతారు. ఆ! అలా మళ్ళీ మన 'సత్యరాజ్' గారు హ్మ్. వచ్చి "అయ్యో! నా అల్లుడు హ్మ్. ఏమైందో ఏమో" అనేసని హ్మ్. హ్మ్. బాధపడుతుంటాడు కదా! అప్పుడు ఆయన వెనకాల ఒక నలుగురు మినిస్టర్స్ వస్తారు. ఆ ఓకే. మినిస్టర్స్‌లో మంత్రులు ఓకే. మంత్రులని ఓకే. చెప్పారు మాకు. ఆ! ఆ! మంచి గెటప్పే ఏసారు. ఆ! చాలా టైం తీసుకొని హ్మ్. డిఫరెంట్ బొట్టులు అవి హ్మ్. పెట్టడం హ్మ్. అంతా. ఒక మంత్రిననమాట. హ్మ్. అంటే హ్మ్. కొంచెం షాకింగ్ ఎలా రావాలి. హ్మ్. 3 డేస్ చేసాం హ్మ్. ఆర్ఎఫ్‌సీలో. బట్ చాలా మందికి కల కదా! 'రాజమౌళి' గారి సెట్స్‌లోకి అడుగు పెట్టాలనేదే కల. యెస్. యెస్. మీకు ఒక నేను ఆ కళతోనే హ్మ్. ఎళ్ళాను. ఆ! చాలు రాజమౌళి గారు ఇది ఉంటే హ్మ్. చాలు. హ్మ్. ఆయన ఆయన లొకేషన్‌లో ఉంటే చాలు. హ్మ్. క్యారెక్టర్ అనేది ఇంక మనం
కానీ ఉంటది. హ్మ్. చెప్పిస్తారేమో, ఒక డైలాగ్ పడొచ్చు, బాగా చెప్పాలి అనే లోపల అది ఉంటది గానీ, హ్మ్. హ్మ్. ఆహ్, అందరికీ రావాలి గదా! హ్మ్. రావు గారి డైరెక్షన్ అంటే 'జుమ్మంది నాదం' ఒకే హ్మ్. ఒక రోజు చేశాం. ఓకే. ఆ! ఒక క్యారెక్టర్ అన్నారు. హ్మ్. సరే చాలు. ఆ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్‌లో హ్మ్. చేశాం. ఒక అనుభవమే గదా! సో, హ్మ్. పెద్ద డైరెక్టర్స్ హౌ దే మేక్ ద మూవీ హ్మ్. లొకేషన్‌లలో ఎలా ఉంటారు? హ్మ్. ఎలా ఉంటది కథ? మనం రేపు ఒక మంచి క్యారెక్టరే వచ్చింది. హ్మ్. మనం ఎలా బిహేవ్ జేయాలి? ఆహ్, ఎలా యాక్ట్ చేసుకోవాలి? కొంచెం అలవాటయినట్టే గదా! హ్మ్. హ్మ్. కరెక్ట్. సో, రెడీగా ఉంటాం. మంచి ఆపర్చునిటీ వచ్చినదని. జస్ట్ మనం చిన్న క్యారెక్టర్ అది కూడా బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఉంటాను. మన హ్మ్. ఆహుతి ప్రసాద్ గారు వెనకాల ఒక నలుగురు హ్మ్. హ్మ్. వైట్ అండ్ వైట్‌లో హ్మ్. ఉంటారనమాట. హ్మ్. ఆ సీన్ హ్మ్. అంతే. దాంట్లో ఒకడుంటాడు. హ్మ్. అట్లా చాలా సినిమాలకి నేను హ్మ్. జస్ట్ డైరెక్టర్స్ ఒక యాక్ట్ చేసేసామంటే, హ్మ్. రేపు ఆయన నెక్స్ట్ మూవీలో హ్మ్. ఒక మంచి క్యారెక్టర్ ఇస్తారేమో. ఆహ్, డైరెక్టరే కాకపోయినా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరో ఒకరు హ్మ్. ఆహ్, చేయండి. ఆ రోజు మీ హ్మ్. యాటిట్యూడ్ బాగుండిందనో, ఏదో చిన్న డైలాగ్ చెప్పినా బానే చెప్పారు. ఇప్పుడు హ్మ్. చెప్పండి. ఇప్పుడు నాకు 'గమ్ గమ్ గణేషా'లో డైలాగ్స్ బానే హ్మ్. ఉంటాయి. ఒక హ్మ్. సీన్‌లో అయినా హ్మ్. కొన్ని డైలాగ్స్ చెప్పాడంటే ఆ డైరెక్టర్ గారి ప్రీవియస్ ప్రాజెక్ట్స్‌లో నేను చేశాను కాబట్టి ఆయనకి కాన్ఫిడెన్స్ ఉండింది కాబట్టి ఓకే. హ్మ్. యూ కెన్ డూ ఇట్ అని చెప్పి చేయించుకున్నారు. హ్మ్. సో, అందుకని అన్నిట్లో చాలా చేసేసాం. సూపర్. ఇంక నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌లో వాళ్ళు మంచివిస్తే హ్మ్. మన 'ఫౌజీ' హ్మ్. డైరెక్టర్ గాని, ఇప్పుడు 'రాజమౌళి' గారన్నారు. అప్పుడు చేసాం. ఆయనకి గుర్తున్నదిలెండి. అది హ్మ్. హ్మ్. చిన్న క్యారెక్టర్ కాబట్టి. ఏమన్నా తత్వం రిలీజ్ అవ్వాలి. హ్మ్. హ్మ్. కానీ ఫార్చునేట్ థింగ్ ఏందంటే రీసెంట్‌గా హ్మ్. ఆహ్, డైరెక్షన్ డైరెక్టర్స్‌కి వెళ్ళుండదేమో గానీ, హ్మ్. ఇట్ యాక్టర్ అని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఏడీస్ హ్మ్. వీళ్ళకంతా ఓకే. ఆహ్, వాళ్ళకి హ్మ్. డైరెక్టర్స్‌కి అంత టైం ఉండదేమో. హ్మ్. వాళ్ళు ఈ 'మయసభ', 'పితృవాత్సల్య' చూసిన వాళ్ళు గాని, హ్మ్. సో, ఓకే. ఆహ్, నోటీస్ ఇ చేస్తారు. ఇ ఆహ్, మంచి ఈయనకేమన్నా ఇస్తాం హ్మ్. హ్మ్. అని వాళ్ళ వరకు రీచ్ అయ్యానని నేను అనుకుంటున్నాను. హ్మ్. హ్మ్. లెఫ్ట్ గాడ్. సో, 'బాహుబలి' రిలీజ్ మీకు 2 సినిమాలు కలిపి 'ద ఎపిక్' అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. ఈ అచ్చా! అక్టోబర్ అచ్చా! 31ని అవునండి. 2 సినిమాలు కలిపి ఒక 3 ½ అవర్స్ ఉండేలాగా హుహు. ఫుటేజ్ రిలీజ్ చేస్తున్నారు. హుహు. మీరెళ్తారండి? వెళ్తాం. ఆ చిన్నదైనా ఆ! చూసుకునేదానికి ఆ! ఉంటది కదా! హ్మ్. అన్‌ఫార్చునేట్ థింగ్ హ్మ్. ఏంటంటే, మనం కాపోతే నేను మూవీస్ ఆహ్, చెన్నైలో గూడా సీరియల్స్‌లో గూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసాం హ్మ్. స్టార్టింగ్‌లో. మళ్ళీ లీడ్ క్యారెక్టర్స్ చేసాం. హ్మ్. సో, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్సే ఎక్స్‌పెక్ట్ చేశాను. హ్మ్. 16 సంవత్సరాలయిపోయింది. సరే ఆహ్, మీకు తమిళ్ బాగా వస్తదా? తెలుగు బాగా వస్తదా? తమిళ్ బా తమిళ్ వస్తదండి? బాగొస్తది, తెలుగు ఇరగేస్తారు బాగొస్తది. తమిళ్ అయితే ఇరగేస్తారేమో నాకు తెలిసి. యాహ్! యాహ్! ఒకొక్క యాహ్! పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పండి తమిళ్‌లో. మాకు హ్మ్. 'రజనీకాంత్' గారి డైలాగులన్నీ మీరేం చెప్పినా మేము తెలుగులో డబ్ చేసేస్తాం ఈజీగా. నేను అది ఒక థింగ్ ఏందంటే, నేను ఆ! డైలాగ్స్ గూడా ఏమి మనం మైండ్‌లో హ్మ్. పెట్టుకోను. హ్మ్. హ్మ్. లొకేషన్‌కెళ్లారా, డైలాగ్ ఇచ్చారా ఆవిడ నేను హ్మ్. చేసేయగలుగుతాను. ఎందుకంటే మనం ఫిక్స్ అయ్యామంటే అంటే ఇప్పుడు మాత్రం సారీ హ్మ్. నేను హ్మ్. డైలాగ్స్ ఏం చెప్పలేను. చెప్పట్లేదయితే. ఆ! హ్మ్. ప్రిపేర్ అయ్యి రాలేదు. ఆహ్, కానీ మీరు డైలాగ్ ఇచ్చారంటే నేను జెప్తాను. హ్మ్. హ్మ్. నాకు టైమ్ ఇచ్చారంటే ఒక హ్మ్. 30 సెకండ్స్, 1 మినిట్ చిన్న డైలాగ్ అయితే అప్పటికప్పటికి చెప్పగలుగుతాను. హ్మ్. హ్మ్. థింగ్ అనమాట. హ్మ్. నేను అక్కడే ఇప్పుడు మనం ఒక డైలాగ్‌ని ఫిక్స్ అయ్యామంటే, హ్మ్. అక్కడ మోడ్యులేషన్ వేరేగుంటది. పాస్ ఇచ్చేది వేరేగుంటది. సో, ఆహ్, మగప్ చేయాల్సింది అక్కడ అనేది నా నమ్మకం. హ్మ్. ఎందుకంటే, షాట్‌ని బట్టి మీరు ఎక్కడ పాస్ ఇవ్వాలి, ఎక్కడ మళ్ళీ స్టార్ట్ జేయాలి. హ్మ్. షాట్ కంపోజ్ అయిన తరువాత ఈ లోపలే ఉంటది. మనం మైండ్‌లో ఎక్కించుకోవాలి డైలాగ్‌ని. తప్పకుండా మార్చుకోవాల్సుంటది. హ్మ్. డైరెక్టర్‌కి నాకు అలా గాదు ఇలా జెప్పాలి అనంటారు. సో, దానికంతా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. హ్మ్. సో, ఆ ఇదిలో మాత్రం నేను ఉంటాను. నైస్. వ ఎక్కువ డైరెక్టర్‌కి ఎలా చెప్తే ఆయనకి ఓకే. హ్మ్.
దానికోసం వెయిట్ చేస్తాను నేను. ఈ లోపల డైలాగ్ చూసి పెట్టుకుంటాం గానీ, హ్మ్. మైసబ్బ గూడా హ్మ్. 3 లైన్సే. హ్మ్. 3 లైన్స్ డైలాగ్, 4 లైన్స్ డైలాగే. విత్ లిటిల్ బిట్ బాడీ లాంగ్వేజ్ యాడ్ చేసుకోవడం. హ్మ్. అక్కడికి పోయినాకే మనం కూర్చున్నాము. కూర్చున్న తరువాత ఫుడ్ ఉంటది ముందర. ఆహ్, లిక్కర్ ఉంటది. హ్మ్. సో, ఫుడ్ తింటూ ఆ డైలాగ్స్ చెప్పాలి. హ్మ్. మధ్యలో లిక్కర్ డైలాగ్ వస్తది. హ్మ్. మంచి మందు పోసావు అన్నట్టుగా. సో, దాని మీదకి షిఫ్ట్ చేసి హ్మ్. చెప్పాను. ఓకే అయిపోయింది. దాన్ని 4, 5 టేక్స్ హ్మ్. ఒక డిఫరెంట్ యాంగిల్స్‌లో హ్మ్. తీశారు బాగా. హ్మ్. సో, బాగొచ్చింది అనుకుంటున్నా. ఎడిటర్‌కి గూడా హ్మ్. కావాల్సినంత తీశారు వాళ్ళు. హ్మ్. ఇంకా అంటే ఇప్పుడు మీకు ఏంటి సార్ మీ డ్రీమ్ ఏంటి? ఇప్పుడు ఏ డైరెక్టర్‌లతో వర్క్ చేయాలనుంది? ఏ స్టార్స్ సినిమాలో కనిపించాలనుంది? చెప్పాను. ఐ థింక్ నేను చెన్నైలో ఆల్మోస్ట్ సీరియల్స్‌లో లీడ్ ఇవే చేశాను. హ్మ్. హ్మ్. తమిళ్‌లో గాని, తమిళ్‌లో 'మధురై' అనే ఒక సీరియల్ హ్మ్. 2007లో హ్మ్. టెలికాస్ట్ అయింది. ఒక 1 ఇయర్ వచ్చింది. బాగా ఫేమస్ అయింది. స్టార్ విజయ్ ఛానెల్‌లో. హ్మ్. దాంట్లో అందరూ మూవీ ఆర్టిస్ట్‌లే. హ్మ్. ఎవ్రి ఆర్టిస్ట్ లీడ్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు సినిమాల్లో చేసిన వాళ్ళే. 'వడివి హ్మ్. గర్సి' గారు, 'తెన్నమన్' సార్ అని చాలామంది. హ్మ్. నేనొక్కడే తెలుగు పర్సన్ సీరియల్ ఆర్టిస్ట్. హ్మ్. సినిమాల్లో నేను పెద్దగా చేయలేదప్పటికి. హ్మ్. సో, నేను వాళ్ళతో చేశాను. హ్మ్. మళ్ళీ 'కలశం' అని ఒక సీరియల్ మన రమకృష్ణ మేడం గారితో హ్మ్. చేశాను చెన్నైలో ఉన్నప్పుడు. 'రాధిక' మేడం 'అమ్మాయి కాపురం' అనే సీరియల్ 'రాధిక' మ్యామ్ ఆమె మెయిన్ లీడ్. హ్మ్. సేమ్ వాళ్ళ కంపెనీ 'రాడా'. సో, నేను పెద్ద ఆర్టిస్టులతో చేశాను. హ్మ్. సీరియల్స్‌లో చేశాను. హ్మ్. సినిమాలలో హ్మ్. నేను ఆ ఇదితోనే వచ్చాను. నేను హ్మ్. హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పుడు హ్మ్. ఆశలు అంత అవన్నీ. పెద్ద క్యారెక్టర్సే చేయాలి. అవే వస్తాయి హ్మ్. అనే నమ్మకంతోనే వచ్చాను. హ్మ్. 16 ఇయర్స్ అయిపోయింది. హ్మ్. సో, ఆ షార్ట్ ఫిల్మ్స్‌లో మాత్రం వస్తుంది. డైలాగ్స్ ఉండి హ్మ్. ఇప్పుడు 'పితృవాత్సల్య' ఆల్మోస్ట్ ఐ ప్లేడ్ హ్మ్. ఆ హ్మ్. టైటిల్ రోల్ అయితే. హ్మ్. టైటిల్ కూడా లెక్క. 'పితృవాత్సల్య' అంటే హ్మ్. టైటిల్ రోల్ ప్లే హ్మ్. చేశాను. అదొక హ్యాపీ థింగ్. నో రిగ్రెట్స్. ఐ విల్ వెయిట్. హ్మ్. వెయిట్ హ్మ్. వచ్చినా బాధ లేదు. ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారండి పర్టిక్యులర్‌లీ? అందరూ మనం ఒక హీరో అని ఏం లేదు. ప్రతి హీరోకి ఒక ఒకరంటే కొంచెం డిఫరెంట్ ఎక్కువ ఇష్టం ఉంటది కదా! అలా ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్క హీరోకి హ్మ్. వాళ్ళు హీరో అయ్యారంటే ఏదో ఒక ఏదో ఒకటి కాదు. అన్నిట్లో అన్నీ పండించగలిగితేనే వాళ్ళు హీరోలవుతారు. ఎంతో హ్మ్. కష్టపడి ఆ స్టేజ్‌కొచ్చుంటారు. ఎంత డైరెక్టర్స్ సన్స్ అయినా, స్టార్స్ సన్స్ అయినా, హ్మ్. ప్రొడ్యూసర్స్ సన్స్ అయినా ఎవరైనా కష్టపడాల్సిందే. హ్మ్. మనం అనుకుంటాం గానీ ఆయనకేముంది ఆయన వాళ్ళు పలానా హీరో సన్ హ్మ్. హీరో అయిపోయాడు. అట్లా కాదు అందరికి తెలిసిందే. ప్రతి ఒక్కరు హ్మ్. కష్టపడాలి. డెడికేషన్, సిన్సియారిటీ అన్నీ ఉన్నోళ్ళే అంత గొప్పోళ్ళవుతారు. హ్మ్. డైరెక్టర్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా, హ్మ్. ఎనీబడీ ఇన్ ద ఫీల్డ్ యాక్టర్స్ అయినా, ఈవెన్ కెమెరామెన్. ఆ కెమెరామెన్‌లు గూడా చూస్తుంటాం. మనం రిలాక్స్ అవ్వచ్చు యాక్చువల్‌గా హ్మ్. ఆర్టిస్ట్ వాళ్ళకి ఉండదు. అనేవాడు. ఆర్టిస్ట్‌లు మారుతా ఉంటారు గానీ మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. హ్మ్. మరీ ఇది స్టడీ క్యామ్ తీసుకుంటారు హ్మ్. చూడండి. మోసుకుంటారు. స్టడీ హ్మ్. క్యామ్ షాట్స్ ఈ షోల్డర్ కెమెరా హ్మ్. షోల్డర్ పెట్టి తీస్తారు భుజం మీద. హ్మ్. అది ఎంత వెయిట్ ఉంటదంటే ఆ షాట్ ఎంతవరకు దే హావ్ టు క్యారీ ఇంకా అయిపోతుంది అని వీళ్ళకి కూడా అయిపోతది. హ్మ్. ఆ పక్కన అసిస్టెంట్‌కి పక్కన ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే అంత పెయిన్ ఉంటది. ఆ లాస్ట్ మొమెంట్ వరకి వాళ్ళు సపోజ్ ఇంకా పెద్ద షాట్‌లయితే ఇంకా వర్ణనాతీతం. మనం చూస్తుంటాం గదా! వాళ్ళ పెయిను. హ్మ్. అట్లా ఎవ్రీబడి లైట్ డిపార్ట్‌మెంట్ గాని, ప్రతి ఒక్కరు లొకేషన్‌లో అబ్బా! దే హావ్ టు స్ట్రెయిన్ దేర్ నర్వ్స్. కష్టపడతానే ఉంటారు. హ్మ్. కష్టపడాల్సిందే. ఆహ్, ఒక్కొక్కసారి ఆర్టిస్ట్‌కి గూడా లేట్ నైట్ షూట్సు ఇప్పుడు రన్నింగ్ షాట్స్ అని యాక్షన్ ఓరియెంటెడ్ పెద్ద పెద్ద డైలాగ్సు అప్పుడు కొంచెం బా టేక్స్ ఎక్కువవుతా ఉంటాయి. అప్పుడు కూడా వాళ్ళు బాగా హ్మ్. కష్టపడతారు. అట్లా ప్రతి ఒక్కరు కష్టపడుతుంది. అంతెందుకు మీరెంత కష్టపడితే ఈ స్టేజ్‌కొచ్చుంటారు? హ్మ్. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? రైట్. రైట్ సార్. యాహ్! యాహ్!
దట్స్ ద థ్యాంక్ యూ థింగ్. సార్, థ్యాంక్ యూ. దట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడిన దానిలో లాస్ట్‌లో పాపం వీళ్ళందరినీ ఒకసారి గుర్తు చేశారు. చాలా మందికి పాపం క్రెడిట్స్ కోరుకోకుండా పనిచేస్తూ ఉంటారు. చాలా యెస్. ఈ క్రాఫ్ట్ మీద ప్రేమతో, యెస్. సినిమా యెస్. అంటే యాహ్! ఇష్టంతో యాహ్! పాపం వాళ్ళేం క్రెడిట్స్ ఆ కోరుకోరు. రిజల్ట్స్ క్రియేటివ్ ఏమన్నా అవని హ్మ్. మనకి మనం వాళ్ళకి ఇష్టపడిన హ్మ్. హ్మ్. పని ఇష్టపడింది కష్టం ఉండదు. ఆహ్, హ్మ్. హ్మ్. అంతే. ఆహ్, ఇష్టపడిన దాంట్లో కష్టం ఉండదంటారు కదా! హ్మ్. అట్లా ఇష్టపడి చేసేవాళ్ళు ఎక్కువే గాదు. ఇష్టపడి చేసినప్పుడే ఏదో ఒక రోజు హ్మ్. నీకు దక్కాల్సింది దేవుడిస్తాడు హ్మ్. అనేది హ్మ్. మన భగవద్గీతలో చెప్తారు గదా! హ్మ్. కర్మ చెయ్యి, కర్మనే ఫలితం ఆశించకు. కర్మణ్యేవాధికారస్తే. ఫలితం ఆ! ఆశించకు అని. ఫలితం ఆశించకు, పని చెయ్యి. ఫలితం ఉంటది. అది ఆ మొమెంట్ ఉండకపోవచ్చు, రేపు ఉండకపోవచ్చు, హ్మ్. 1 ఇయర్ తర్వాత ఉండకపోవచ్చు. బట్ సమ్ ఆర్ అదర్ టైమ్ హ్మ్. ద రిజల్ట్స్ విల్ బి దేర్ అనేది నా హ్మ్. నమ్మకం. సో, మీకు కూడా అదే జరగాలి. మీ యాహ్! రిజల్ట్ వెయిట్ చేస్తా ఉంది కాబట్టి, హ్మ్. మీరు కూడా అది ఫాలో అవుతున్నారు కాబట్టి, ఆ రిజల్ట్ త్వరగా రావాలని మేము కోరుకుంటున్నాం. థాంక్ యూ. థ్యాంక్ యూ సో థాంక్ యూ. మచ్ అండి. మీ విలువైన సమయాన్ని మాకిచ్చినందుకు. థాంక్ యూ మిస్టర్ రచన. ఐ యామ్ వెరీ ఫార్చునేట్ టు బి ఆహ్, పార్ట్ ఆఫ్ ఐ డ్రీమ్స్ ప్రోగ్రామ్ ఏం చెప్పారు? మూవీ అడ్డా. మూవీ అట. యాహ్! థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. ఇట్స్ ఆల్ ఫర్ థాంక్ నౌ. యూ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. హ్యాపీ దీపావళి టు ఎవ్రీబడీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.